రామ్సన్ చూద్దాం ఫీల్డ్ రిపోర్ట్లో ఏఓబీలో మావోయిస్ట్ సెక్రటరీ దేవ్జీ కోసం కూడా భద్రతా దళాలు గాలిస్తున్నాయి. దండకారణ్యం మొత్తం కూడా జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే కృష్ణా, విజయవాడ, కాకినాడలో 31 మంది నక్సల్స్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. మరోవైపు భారీగా ఆయుధాలు డంప్ చేసినట్లు కూడా గుర్తించారు అధికారులు. ఎన్కౌంటర్ ఘటనాస్థలిలో దొరికిన డైరీలో మావోయిస్టుల సమాచారం కొంత కనుక్కున్నట్లు కూడా తెలుస్తోంది. మైదానంలో దొరికిన మావోయిస్టులందరూ కూడా గెరిల్లా ఆర్మీకి చెందినవారుగా గుర్తించారు. అయితే వీరిలో 9 మంది మావోయిస్టు అగ్రనేత దేవ్జీకి సెక్యూరిటీగా పనిచేస్తున్న వారిగా కూడా గుర్తించారు. మిగిలిన వారు మావోయిస్ట్ పార్టీ కేడర్గా కూడా గుర్తించారు. అయితే అతని సెక్యూరిటీ మైదానంలో దొరికినప్పుడు దేవ్జీ ఇప్పుడు ఎక్కడున్నాడని పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. దేవ్జీ కోసం బలగాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఇదే అంశంపై మన డీటెయిల్స్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. ఏదైతే ఈరోజు సంచలనం కలిగించిందో మారేడుమిల్లి అల్లూరు జిల్లా మారేడుమిల్లి దండయారణ్యంలో ఏదైతే ఇడ్మా నుంచి అక్కడ ఆపరేషన్ ఉంటుందో వీళ్ళు సేఫెస్ట్ బేసిక్ ప్లేస్ కని ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. హలో రైట్ శ్రీరామూర్తి చెప్పండి. నేపథ్యంలో ఈ మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఇక్కడ భద్రతా దళాలకి మావోయిస్టులకి మధ్య కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ఎడ్మతో పాటు అతని సతీమణి యామ, ఇతర 4 తన సెక్యూరిటీగా ఉన్న వాళ్ళు కూడా మృతి చెందిన శవ పంచాయతీ నిర్వహించిన తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ మృతదేహాల్ని వారికి అప్పగిస్తామని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ మైదాన ప్రాంతంలో ఈరోజు కాకినాడ, ఏలూరు, అలాగే విజయవాడ, కృష్ణా జిల్లాలో వీళ్ళలో 9 మంది సెక్యూరిటీగా ఎవరికైతే, అలాగే ఏఓబీకి ఇన్ఛార్జ్ దేవ్జీకి సెక్యూరిటీగా ఉన్నారు. దేవ్జీ నుంచి వీరు సెక్యూరిటీగా ఉండి ఇప్పుడు మైదాన ప్రాంతంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇప్పుడు దేవ్జీ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. ఈ దేవ్జీ ఎక్కడున్నాడు, ఎట్లా ఉన్నాడు అనేది కూడా ఒక అన్వేషణ జరుగుతుందని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే సెక్యూరిటీగా ఉండే వ్యక్తులే, మావోయిస్టులే మైదాన ప్రాంతంలోకి వచ్చిన నేపథ్యంలో దేవ్జీ ఎక్కడున్నాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఏదైతే ఉదయం జరిగిన ఈ మావోయిస్టుల కాల్పుల్లో, ఎదురు కాల్పుల్లో ఇక్కడ ఈ 6 చనిపోయారు, ఎడ్మాతో సహా 6 చనిపోయారు. దీంట్లోంచి మరో 4 తప్పించుకున్నారని కూడా మీడియా సమావేశంలో లడ్డా పేర్కొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే దేవ్జీ కోసం ఇంకా కూమింగ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు దేవ్జీ ఎక్కడున్నాడు అనేది ఇక్కడ ఎడ్మా దగ్గర సంఘటన, ఎడ్మాకు ఎన్కౌంటర్ అయిన సంఘటన ప్రదేశంలో లభ్యమైన ఒక డైరీలో కొన్ని ఆధారాలు లభించే ఆధారాల ప్రకారం మైదాన ప్రాంతంలోకి ఎవరైనా వచ్చారు, ఎక్కడెక్కడ ఉన్నారు దాని మీద తీస్తూ వారి కోసం పోలీసులు ఇప్పుడు విచారణ గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అందరూ శ్రీరామూర్తి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.